ఈ ముస్లిం వక్ఫ్ ఆస్తుల్ని సక్రమంగా ముస్లిం మతస్థులకు ఉపయోగించి, అది కూడా పేదలు స్త్రీలకి ఇలాగా, ఇది చాలా ఉపయోగం అని చెప్పవచ్చు. చాలా ఉపయోగం. అంటే అంటే ఇప్పుడు కొన్ని పార్టీలు అపోజ్ చేయడం అవ్వచ్చు, కొన్ని పార్టీలు అంటే కూటమిలో ఉన్నాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు చెప్పారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి, తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన కానీ వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి. అంటే ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది కదా, అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది, పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఇది ఎటువంటి సిగ్నల్స్ ఇస్తుంది? ఇప్పుడు ఇందాక రాజ్యాంగ ప్రాతిపదికగా మనం చర్చించాం. ఆ ప్రాతిపదికని మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుని రాజకీయంలోకి ఎంటర్ అవ్వాలి. రాజకీయాలు ఇదే రాజ్యాంగం చెప్తుందన్నమాట. రాజకీయాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రాజకీయాల ద్వారా ఎన్నిక కాబడిన ప్రభుత్వం ఈ చట్టసభలను శాసిస్తుంది. ఈ రాజకీయాల ద్వారా అభివృద్ధి వచ్చిన వాళ్ళే ఎగ్జిక్యూటివ్లో ఉంటారు. కార్యనిర్వాహక వర్గం, చట్టసభలు అనేవి రాజకీయాల నుంచి వస్తాయి. మళ్ళీ ఎంత చేసినా మళ్ళీ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్నికలకు వెళ్ళాలి. కాబట్టి వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చూసుకోవడం అనేది మంచిదే. కానీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం రాజ్యాంగాన్ని వీటిని దారాదత్తం చేయకూడదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం చట్టం పెడుతుంది. ఏది బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి చట్టం పెట్టినా ప్రజలలో ఉన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అది ఛేదించాలి. ఈ అనుమానాలను పోగొట్టడం అనేది ప్రభుత్వ బాధ్యత. అదే టైంలో ప్రతిపక్షాలు ఏం చేయాలి? ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చూసుకోకుండా నిజంగా ఈ చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదని చూసి వాటిని ప్రభుత్వాన్ని ఫోర్స్ చేయవలసిన బాధ్యత ప్రతిపక్షాలది. సో ఈ విధంగా చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని రక్షించుకోవాలి, బీజేపీ ఓట్ బ్యాంక్ రక్షించుకోవాలి, టీడీపీ ఓట్ బ్యాంక్, జనసేన ఓట్ బ్యాంకు, శివసేన ఓట్ బ్యాంకు, ఉద్ధవ్ థాకరే, షిండే వర్గం, అదేవిధంగా ఎస్పీ, ఎంఐఎం, మమతా బెనర్జీ. దేశంలో చూడండి ఎన్నో 3 రకాల రాజకీయ పార్టీలు ఉంటాయి. అందులో ఏంటంటే లౌకికత్వం, లిబరల్ డెమోక్రటిక్ అంటారు, ఒకటి మతతత్వ పార్టీలని రైట్ వింగ్ అంటారు, మూడోది లెఫ్ట్ పార్టీలు అంటారు. ఈ 3 పార్టీలు కూడా విస్తృతంగా ఇక్కడ చర్చ చేస్తున్నాయి. ఎందుకంటే ఇది దేశానికే కాదు ప్రతి గ్రామానికి లో ఉన్న రాజకీయాలను ప్రభావితం చేసే అంశం కాబట్టి ఇది. ఎందుకంటే ప్రతి గ్రామాన మనం వక్ఫ్ ఆస్తులు చూస్తాం. ముస్లింలు 20 కోట్ల మంది ముస్లిం మతస్థులు ఉన్నారు. వాళ్ళ ఓట్ బ్యాంక్ ఇంపార్టెంట్, హిందువులు ఇంపార్టెంట్. కాబట్టి రాజకీయ రంగు పులుముకోలేకపోవడం అనేది పెద్ద విచిత్రమే కాదు, పులుముకుంటుంది. కాబట్టి ఇవి అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అవ్వకూడదు. అనుమానాలు ప్రభుత్వం తీర్చాలి. అదేవిధంగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి ప్రతిపక్షాలు వెళ్ళకూడదు. ఏదైనా సక్రమం. కానీ నేను ఒకటే చెప్తున్నానండి, భారతదేశంలో ఎన్ని రాజకీయాలు ఉన్నా కానీ అల్టిమేట్గా పార్లమెంట్లో జరిగేది రాజ్యాంగబద్ధమే. దీన్ని ఎవరూ కాదనలేరు. సో ఒక డిస్కషన్ నిన్న పార్లమెంటులో ఒక మారథాన్ ఇన్నింగ్స్ కింద ఒక అద్భుతం 12 గంటలు 6 గంటలు చర్చ జరగడం అంటే ఇట్స్ వెరీ బ్యూటీ ఫర్ ఇండియన్ డెమోక్రసీ. ఎప్పుడు చర్చలు అనేవే అద్భుతం. నిజంగా పార్లమెంట్లో నిన్న మనందరూ ఏమనుకుంటారో కానీ నిన్న పార్లమెంట్లో ఆ చర్చ అనేది భారత ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగబద్ధ ప్రభుత్వానికి అద్భుతమైన ప్రబల ఉదాహరణ. చాలా మంచి